ఎందుకు పవర్ ఆఫ్ ద స్ట్రీట్ శక్తివంతమైంది? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రిగా రాజీనామా చేయించింది ఎవరు? మోడీ ప్రభుత్వానికి మెజారిటీ లేదా? మెజారిటీ లేకపోవడం కాదు, రోజు రోజుకు పెరుగుతోంది అది, అదేదో లివర్ లాగా. సో మెజారిటీ పెరగడం ఏంది? ఎన్నికలు లేకున్నా అంటే ఎన్నికలతో సంబంధం లేదు, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నదులన్నీ సముద్రంలో కలిసినప్పుడు ఏ పార్టీలో గెలిచినా ఒక దగ్గరికే చేరుతారు. సో పార్టీలను చీల్చారు, నాయకులను కొన్నారు, మెజారిటీ తెచ్చుకున్నారు. కానీ పవర్ ఆఫ్ ద పార్లమెంట్, స్ట్రెంగ్త్ ఇన్ ద పార్లమెంట్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ ధర్మేంద్ర ప్రధాన్ బికాస్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రీట్. అంటే ధర్మం మన వైపు ఉన్నప్పుడు, న్యాయం మన వైపు ఉన్నప్పుడు, ధర్మం న్యాయం వెనకాల స్ట్రీట్లో పోరాటం జరుగుతున్నప్పుడు పవర్ ఆఫ్ ద పార్లమెంట్, పవర్ ఆఫ్ ద స్టేట్ కూడా ఏమీ చేయలేకపోయింది. కారణం, ఏమీ చేయకుండా ఊరుకున్నారా? అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు పైలట్ గన్లు ప్రయోగించారు, లాఠీలకు ఇనుప శూలాలు పెట్టి కొట్టారు, ఆఖరికి ఎక్స్పైరీ అయిన బాష్పవాయు ప్రయోగించారు. క్వాలిటీ బాష్పవాయు వద్దని చెప్పి, డేట్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ మీరు కనుక అమ్మితే అది నేరం అవుతుంది. పోలీస్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన బాష్పవాయు ప్రయోగిస్తే చట్టం అవుతుంది. కానీ ఎన్ని చేసినా లక్షలాది మంది బిడ్డలు ఒక చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని రోడ్డు మీద పోరాడుతూ రీల్స్ చేస్తే, రీల్సే కదా అని అనుకుంటే ఆ రీల్స్ దెబ్బకు రీల్ అంతా తిరిగిపోయింది ఒక్కసారి. అందుకే నేను అనేది ఏంటంటే, ఈ లేబర్ కోడ్స్ పైన కూడా ఏ డే విల్ కమ్, మీరు చూస్తుండండి, వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాఫీ మాంగ్ రాహూ అని చెప్పకపోతే చూడండి, అయితే అది ఆటోమేటిక్గా జరుగుతుందా? జరగదు. రైతుల్లాగా, కాక్రోచ్లాగా పెద్ద పోరాటం జరిగితేనే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు దానంతరది కావు. ఎందుకు మరి ఈ లేబర్ కోడ్స్ పోవాలని అంటున్నాం? దేనికి పోవాలనుకుంటున్నాం? మీరు చూడండి, ఎకానమీలో ఏం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి రేటు ఏమో బ్రహ్మాండంగా ఉంది, 6 to 7% గ్రోత్ రేట్ ఈ టైంలో కూడా. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. టాప్ 5 ఎకానమీస్లో ఒకటి ఇండియా. కానీ మరి మరోవైపు ఎందుకు రోడ్డు మీద ప్రజలు పోరాడుతున్నారు? నాకు నిజంగా అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, వై పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ వెన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్? ఎకానమీ గ్రోత్ లేకపోతే పీపుల్ ప్రొటెస్ట్లోకి వచ్చారంటే అర్థం ఉంది. వై పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ వెన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్? లాస్ట్ 30-40 ఇయర్స్, అట్లీస్ట్ 30 ఇయర్స్ చూస్తే ఎకానమీ మినిమం 6 to 8% గ్రోత్ రేట్ ఉంది. మరి 6 to 8% గ్రోత్ రేట్ ఉన్నప్పుడు రైతులు పోరాడుతున్నారు, కార్మికులు నోయిడా చుట్టూ, దేశ రాజధాని చుట్టూ ఉన్నటువంటి కార్మికులు తిరగబడుతున్నారు, ఇప్పుడు యూత్ తిరగబడుతున్నారు, మిడిల్ క్లాస్ యూత్, జనరల్గా బయటికి రాని యూత్. మరి ఎందుకని ఇది జరుగుతోంది అంటే, ప్రభుత్వాల విధానాలు ఎటువైపు ఉన్నాయన్నది ఒక డైమెన్షన్. ఎటువైపు ఉంది అంటే, మీకు ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ అవుతుంది, ఏ రకమైన ఎంప్లాయ్మెంట్? ఒకవైపు ఏమో ఎకనామిక్ పాలసీస్, తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వారి స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 40% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా. 40% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. మరోవైపు ఏమో ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది, హైయర్ ఎడ్యుకేషన్. 2014లో 18 to 23 ఇయర్స్ మధ్య వయస్సు వాళ్ళలో 23.7% హ్యాడ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఈరోజు 30% పెరిగింది. అంటే ద నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ దెర్ ఇస్ నో కమెన్సరేట్ ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సార్, ఈ ఎకనామిక్స్ మాకేం సంబంధం సార్ అని మీరు అనుకునేది. మీకు ఎందుకు సంబంధం అంటే, when economy creates greater supply than demand, what will happen? Your bargaining power will come down. ఇవాళ మీరు కంపెనీతో పోరాడితే నాకు శాలరీ పెంచమని, నిన్ను తీసేస్తే నాకు 4 దొరుకుతారు, నిన్ను తీసేస్తే నాకు 5 దొరుకుతారు. ఈ మాట ఎందుకంటున్నారు?
ఈ మధ్య నేను ఆర్టిజాన్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజాన్స్ అని ఉంటారు. ఆర్టిజాన్ అంటే వేరే మీనింగ్ వస్తుంది కానీ అక్కడ డిపార్ట్మెంట్లో కొంతమందికి ఆర్టిజాన్ పేరు పెట్టి శాలరీ తప్పిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు సెక్రటరీ దగ్గరికి పోతే ఐఏఎస్ అధికారి అంటాడట, నిన్నొక్కరిని తీసేస్తే నాకు 4 దొరుకుతారు అన్నాడట. నేను వాళ్ళ ధర్నాకు పోయి చెప్పాను, ఐఏఎస్ అధికారిని తీసేస్తే 5 దొరుకుతారని చెప్పాను. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు 5 దొరుకుతారని జీతంలో అన్న. రేపు మిమ్మల్ని కూడా అదే మాట మాట్లాడతారు. ఎందుకు? వెన్ ఎకానమీ ఈజ్ క్రియేటింగ్ మోర్ unemployed educated youth, there is a mismatch in the demand and supply. ఎప్పుడైతే ఈ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంటుందో క్యాపిటల్ ఎక్స్ప్లాయిడ్స్ ద లేబర్. క్యాపిటల్కు, లేబర్కు, వర్కర్కు, మేనేజ్మెంట్కు మధ్య ఎకనామిక్స్ భాషలో చెప్పాలంటే క్యాపిటల్కు, లేబర్కు, మన సామాన్యుడి భాషలో చెప్పాలంటే యాజమాన్యానికి, కార్మికుడికి, యాజమాన్యానికి, ఉద్యోగికి మధ్యనున్న ఎబిలిటీ టు బార్గెయిన్ ఖచ్చితంగా యజమాని వైపుగా మారిపోతుంది. అందుకే మన నెగోషియేటింగ్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా పోరాడాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నా సమస్యలు అనుకుంటారు. మీ సమస్యలు వాక్యూమ్లో ఉండవు. మీ సమస్యలు ఓవరాల్ ఎకనామిక్ కాంటెక్స్ట్లో భాగంగా ఉంటాయి తప్ప వాక్యూమ్లో ఉండవు. ఇవాళ మీరు చూడండి, అవినీతికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అన్నారనుకోండి, నాకేం సంబంధం సార్ అవినీతి అని ఒక అనొచ్చు. ఏం సంబంధం? ఇంతమంది మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ ఎలో చెయ్యం. ఎందుకు ఎలో చేయరు? ఇది ఎంత ఉమెన్స్ కాలేజీలో మెన్ను ఎలా చేయమన్నట్టు. ఎందుకు ఎలా చేయరంటే మా డాక్టర్లు అవినీతి పరులు, మీరు వచ్చి డబ్బులు ఇచ్చి కొనేస్తారేమో ఆ భయం అంటారా? అయ్యా, మీ నిజంగానే అవినీతి పరుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండి అవినీతి పరుడు డాక్టర్ ఉంటే హాస్పిటల్ కలవకపోతే ఇంట్లో కలుస్తారు, లేకపోతే బ్లూ ఫాక్స్లో కలుస్తారు. ఎక్కడో కానీ కలుస్తారు, కలవకుండా ఉండలేదు, మీరు ఆపలేదు. ఎప్పుడు కూడా ఇద్దరు అవినీతి పరుల కలయికను, ప్రేమాయానాన్ని ఎవడో ఆపలేదు. సమస్య ఏంటంటే మీ వ్యవస్థలో కరప్షన్ తగ్గించుకోలేక నేను మెడికల్ రిప్రజెంటేటివ్స్కి యాక్సెస్ ఆపుతానంటే కొత్తగా వచ్చే మెడిసిన్స్ గురించి డాక్టర్కి ఎవరు చెప్పాలి? అంటే మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, మేము పాత జనరేషన్ మందులు ఇచ్చుకుంటూ కూర్చుంటామంటారా? అసలు మేము మందులు ఇవ్వం, మా హాస్పిటల్లో మందులు దొరుకుతాయి కదా సార్, ప్రాబ్లం ఏంటి అంటారా? సో ఎందుకని చెప్తున్నారు? భారత రాజ్యాంగం కల్పించింది రైట్ టు వర్క్ అని. ఐ హ్యావ్ అ రైట్ టు వర్క్. నువ్వు తీసుకోకు మెడిసిన్, దట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ హ్యావ్ అ రైట్ టు టెల్ యూ, మీ ఇంటికి వచ్చే ఆకుకూరలు తీసుకుంటారా అంటే నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చా, ఆకుకూరలు ఉన్నాయని చెప్పి ఎట్లా కేసు పెట్టగలరా ఎవరన్నా? సో అందువల్ల రైట్ టు వర్క్ అనే దానికి కూడా ఎఫెక్ట్ ఎందుకు చేస్తున్నారు? బికాజ్ అన్లెస్ వి ఫైట్ అగైన్స్ట్ ద లార్జర్ ఇష్యూస్. ఇవాళ మీరు చూడండి, కార్పొరేట్ కంపెనీల ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, వేజెస్ యొక్క కాంపోనెంట్ ఏమో పెరగడం లేదు. వై దిస్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద వేజెస్ అండ్ ద ప్రాఫిట్స్? ఎక్కడైనా మీకు ప్రాఫిట్ తగ్గుతున్నాయా? ఫలితంగా ఏం జరుగుతుందంటే ఎకానమీలో ఒక 10-12% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ రీపింగ్ ద రిచ్ డివిడెండ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, వేరాజ్ 90% ఆఫ్ ద సొసైటీ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ ఎకనామిక్ గ్రోత్. ఇది నేను ఎకనామిక్ చెప్పడం కాదు, మీకు సింపుల్. ఒక మారుతి షోరూమ్కి వెళ్ళి ఏ కారు అమ్ముడుపోతుందని అడగండి. చిన్న తక్కువ రేటు ఉన్న కార్లు అమ్ముడుపోతలేవు, ఎక్కువ రేటు ఉన్న కార్లు అమ్ముడుపోతున్నాయి. మీకు 1 crore అండ్ అబోవ్ ఉన్న కార్లోమో అమ్ముడుపోతున్నాయి, 10 లక్షలు ఉన్న కార్లోమో అమ్ముడుపోవడం లేదు. మీరు కావాలంటే 10 lakh కారు కావాలంటే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ 50 లక్షల కారు వెంటనే దొరకదు, ఆర్డర్ ఇచ్చి మీకు వెతుక్కోవాలి. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ డిమాండ్ లేదు. కారణం ఏంటి? లగ్జరీ కార్స్లోమో సేల్స్ ఉన్నాయి, బడ్జెట్ కార్లో సేల్స్ లేవు. మీరు ఏదన్నా రియల్ ఎస్టేట్ వెంచర్కి పోయి అడగండి, మీకు 1 crore ఉన్న అపార్ట్మెంట్లోమో అమ్ముడుపోక ఖాళీగా ఉన్నాయి, 10 కోట్లు 20 కోట్ల విల్లాలోమో బ్రహ్మాండంగా అమ్ముడుపోతున్నాయి. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్ ఏ K-shaped ఎకానమీ వేర్ ఎ స్మాల్ సెక్షన్ ఈజ్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ వైల్ ద మెజారిటీ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్. అందువల్ల ఇవాళ మీ డిమాండ్స్ని ఎక్కడ, ఏ కాంటెక్స్ట్లో చూడాలి? ఎందుకు ఈ లేబర్ కోడ్స్ను మరి ఎందుకు రద్దు చేశారు? లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేశారంటే
ఈ ఫినామినన్ ఆఫ్ మీకు కార్పొరేట్ల వారి క్యాపిటల్ యొక్క లాభాలను పెంచి వేజెస్ యొక్క లాభాలను తగ్గించడం, మేనేజ్మెంట్ యొక్క లాభాలను పెంచి కార్మికుల ఉద్యోగుల వేతనాల్ని నియంత్రించడం. అందువల్ల దేర్ ఈజ్ ఎన్ అప్రాప్రియేషన్, దేర్ ఇస్ ఎ డెలిబరేట్ ఎకనామిక్ ప్రాసెస్ టు అప్రాప్రియేట్ ద వెల్త్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్. దేర్ ఇస్ ఎన్ ఎకనామిక్ ప్రాసెస్ ఎప్పుడున్నారంటే ఇట్ షుడ్ యాక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ హ్యావ్స్ టు హ్యావ్ నాట్స్ ఉండాలి. కానీ ఇప్పుడున్న ఎకానమీలో there is a redistribution from the common man to the corporate wealth. అందుకే మీరు గమనించండి, బిలియనీర్ల సంఖ్య ఇండియాలో పెరుగుతుంది. దీనికి ఉపయోగపడేటువంటి పనులే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవాళ మీరు ఏమడుగుతున్నారు? అయ్యా మాకు స్టాట్యుటరీ వర్కింగ్ రూల్స్ కావాలి అని అడుగుతున్నారు. ఏంటి స్టాట్యుటరీ వర్కింగ్ రూల్స్? ఎన్ని గంటలు పని చేయాలి? సో ఒక మినిమం మా పని నిబంధనలు చెప్పండి అని అంటున్నారు. పార్లమెంట్లో కూడా స్టాట్యుటరీ వర్కింగ్ రూల్స్ ఉంటాయి, కోడ్ ఆఫ్ కండక్ట్. ఎంపీలకు కూడా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఫాలో కాకపోతే పార్లమెంట్ సస్పెండ్ చేస్తారు. అయ్యా మీ ఎంపీలకేమో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, మాకెందుకు ఉండదు? మేము ఏమడుగుతున్నాం? అయ్యా మాకు మా వర్క్ డిఫైన్ చేయండి, లేకపోతే అన్డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయి. సేల్స్ టార్గెట్ల పేరిట అటాక్ చేస్తున్నారు. సేల్స్ టార్గెట్ అనేది ఒక కంపెనీ, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ సేల్స్ కేవలం సేల్స్ రిప్రజెంటేటివ్ పైన ఆధారపడి ఉంటుందా? ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీకు కంపెనీలు తయారు చేసే ప్రొడక్ట్ మీద ఉంటుంది, మార్కెట్లో ఉండే కాంపిటీషన్ పైన ఉంటుంది, ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ పైన ఉంటుంది, ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ పైన ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ పైన ఉంటుంది, ఇలా పర్చేసింగ్ కెపాసిటీ ఆఫ్ ద కన్స్యూమర్ పైన ఉంటుంది. కానీ ఎంటైర్ సేల్స్ పర్ఫార్మెన్స్కు సేల్స్ రిప్రజెంటేటివ్నే భారము అనే రీతిలో అటాక్ ఎందుకు చేస్తున్నట్లు? ప్రిసైజ్లీ బికాస్ అవర్ బార్గెనింగ్ పవర్ హెస్ కమ్ డౌన్, దేర్ బార్గెనింగ్ పవర్ హెస్ ఇంక్రీజ్. సో అందుకే మీరు గమనించండి, మీ డిమాండ్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎన్ ఎకనామిక్ ప్రాసెస్, ఎకనామిక్ కాంటెక్స్ట్ where capital is getting strength, where the worker is getting degraded. ఈ ప్రాసెస్ను మనం ఫైట్ చేయకుండా, ఈ ఎకనామిక్ పాలసీస్ను ఫైట్ చేయకుండా, ఈ ఎకనామిక్ కండిషన్స్ను ఫైట్ చేయకుండా మీ డిమాండ్లు కూడా మీరు సాధించుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతుంది? హార్డ్లీ 10% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ అష్యూర్డ్ ఎంప్లాయ్మెంట్స్. ఆ అష్యూర్డ్లో కూడా మీరు ఐటీ రంగం నుంచి ఫార్మా రంగం వరకు టాక్సిక్ వర్క్ కల్చరే కాదు, ఎనార్మస్ జాబ్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడు ఉద్యోగం పోతుందో ఎవరికీ తెలియదు. అందుకే మీరు గమనించండి, క్యాంపస్లో ప్లేస్మెంట్ రాక ఒకడు బాధపడుతుంటే 3 లక్షలు వచ్చేటువంటి వాడు కూడా బాధపడుతున్నాడు. ఎప్పుడు నన్ను ఊస్టింగ్ ఈమెయిల్ వస్తుందో తెలియదు. ఎందుకు ఈ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నారు? ఈ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం వల్ల తాము ఎలా కావాలనుకుంటే అలా హ్యూమన్ క్యాపిటల్ వాడుకోవచ్చు. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ స్ట్రెంగ్త్ ముందు హ్యూమన్ క్యాపిటల్ స్ట్రెంగ్త్ వీక్గా ఉండడం కొరకు ఈ రకమైన కండిషన్స్ను పట్టుకొస్తారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి, అసలు మీకు జియో ఫెన్స్ ట్యాగింగ్ అని చెప్పి, అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏ నిరసనలో ఉన్నారు, ఏ ఉద్యమంలో ఉన్నారు, మాలాంటి వాళ్ళ మీదనైతే మీరేమైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతాం. సో దెర్ ఈస్ ఎ కల్చర్ ఆఫ్ ఫియర్, దెర్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ అప్రెషన్, దెర్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ దిస్ ఎకనామిక్ గ్రోత్. ఈ కల్చర్ ఆఫ్ ఫియర్, కల్చర్ ఆఫ్ ఎక్స్క్లూజన్కు వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలంటే కల్చర్ ఆఫ్ సైలెన్స్ను ఛేదించాలి. కల్చర్ ఆఫ్ సైలెన్స్ను ఛేదించి మన గొంతు విప్పామనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగివస్తాయి. ఎందుకు దిగివస్తాయంటే నేను మొదట్లో చెప్పాను, పవర్ ఆఫ్ ద స్ట్రీట్ ఈజ్ మోర్ దెన్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్. స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రీట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ద స్ట్రెంగ్త్ ఇన్ ది లెజిస్లేచర్స్. అందువల్ల డెమోక్రసీలో ప్రజల ఉద్యమాల ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా బలమైన ప్రభుత్వాలను, బలమైన యాజమాన్యాలను కూడా గద్దెదించవచ్చు అన్న దానికి దుదాన్.
డెఫినెట్గా పార్లమెంట్లో చట్టసభల్లో మన వాళ్ళు ఉంటే, మన హక్కుల్ని ప్రతిధ్వనించే వారుంటే మన పోరాటం మరింత బలపడుతుంది. కానీ అల్టిమేట్గా మనం స్ట్రీట్లో చూపెట్టేటువంటి పవర్, మనం చూపెట్టేటువంటి స్ట్రెంగ్త్ ఒక రకంగా మనం నిర్మిస్తుంది. అలాంటి బలమైన ఉద్యమాలకు ఎఫ్ఎంఆర్ఐ మారుపేరు. ఎందుకంటే నేను పర్సనల్గా అట్లీస్ట్ 40 ఏళ్ళుగా చూస్తున్నాను మీ పోరాటాలను, 30-40 ఇయర్స్, అట్లీస్ట్ 20-25 ఇయర్స్గా నేను పర్సనల్గా పాల్గొంటూ వస్తున్నాను, ఇప్పుడు కాదు. సో అందువల్ల మీ ఉద్యమాల గురించి తెలిసిన వారిగా, మీ ఉద్యమ నాయకత్వ పటిమ, చైతన్యము, రాజకీయ చైతన్యం కలిగిన అతి కొద్ది మధ్యతరగతి సంఘాల్లో ఎఫ్ఎంఆర్ఐ అగ్రభాగాన ఉంటుంది. సో నేను ఎన్నోసార్లు చూశాను, ఒక ఆర్టీసీ సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికుల ముందు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అక్కడ కనబడేవారు. ఆర్టీసీ విద్యుత్ రంగం సమ్మె చేస్తే ఆ విద్యుత్ ఉద్యోగులు రాకముందు మీరు ఉండేవారు. సో అంతటి రాజకీయ చైతన్యం, అందులో నొమాడిక్ ట్రైబ్ కనుక మన అందరికీ చైతన్యాన్ని అంటించేటువంటి లక్షణం. ఎందుకంటే అనివార్యంగా వృత్తిరీత్యా తిరుగుతూ ఉండాలి. మాలాంటి వాళ్ళు వృత్తిరీత్యా మాట్లాడుతూ ఎలా ఉంటామో మీరు వృత్తిరీత్యా తిరుగుతూ ఉండాలి. కనుక మీలో ఒక్కరికి రాజకీయ చైతన్యం ఎక్కితే 100 మందికి ఎక్కినట్టు లాభం. ఎందుకంటే ఇంట్లో ఉండరు కనుక నిరంతరం మాట్లాడుతూ కలుస్తూ ఉంటారు కనుక. అందువల్ల ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జరిపే విస్తృత ప్రజా పోరాటంలో మీరు అగ్రభాగాన ఉంటున్నారు. అందుకు అభినందిస్తూ మీ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతూ సెలవు.